హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి 500 ఎంసీక్యూ సిరీస్లో మనము 12th పార్ట్ ఈరోజు స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా ప్రీవియస్గా పెట్టినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మీరు చూసారు అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అయినటువన్నీ కూడా చూసుకుంటూ ఒక్కొక్కటి 10, 11, 12 మినిట్సే ఉంది కాబట్టి మీరు చూసుకుంటూ రండి. ప్రతి ఒక్క దాంట్లో 25 బిట్స్ మంచి క్వాలిటీ కంటెంట్ ఉన్నటువంటి బిట్స్ కవర్ అవుతాయి. సో క్లాస్లోకి వెళ్ళే ముందు మనం టెస్ట్ సిరీస్ గురించి ఒకసారి చూద్దాం. టెస్ట్ సిరీస్ మనము 10 గ్రాండ్ టెస్టులు పెడుతున్నాము. కేవలం 149 రూపీస్ మాత్రమే. ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే ఎగ్జామ్లో ఏ కోణంలో అడిగేదానికి ఆ పర్స్పెక్టివ్తో ఆ ఓరియంటేషన్తో మనము పేపర్స్ డిజైన్ చేయడం జరిగింది. అన్ని సబ్జెక్ట్స్కి అన్ని చాప్టర్స్ నుంచి మనము బిట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశాము. కరెంట్ అఫైర్స్ కానీ, స్పోర్ట్స్, అవార్డ్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఇన్స్టిట్యూషన్స్, రీజనింగ్లో మనకి వెరైటీగా ఉన్నాయి. కొన్ని టాపిక్స్ కొత్తగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం ఏపీపీఎస్సీ రేంజ్లో ఎప్పుడు వినని పదాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా బిట్స్ మనం తీసుకొని వచ్చి ప్రజెంట్ చేయడం జరిగినది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలని కోరుకుంటుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో లెట్ స్టార్ట్ 12th పార్ట్. ద మీర్ బక్షి ఆఫ్ ద మొఘల్ ఎంపరర్స్ వాజ్ ద హెడ్ ఆఫ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్. మనకి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం వాళ్ళకి డిస్ట్రిక్ట్స్ అంటే ఏమంటారు అనేది మనం చూసాము సర్కారు. సో అట్లనే రకరకాలుగా కూడా మనకు అడిగేదానికి అవకాశం ఉంది. ఆ జిజియా కానీ ఇవన్నీ కూడా మన్సబ్దారీ సిస్టమ్ గురించి ఎవరు ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాము. సో మీర్ బక్షి ఏమి చూసుకుంటూ ఉంటారు? ద హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్సు, ఫారెన్ అఫైర్సు, ఆర్మీ ఆర్గనైజేషను, ఫైనాన్సు. సో ఆన్సరు ఆర్మీ ఆర్గనైజేషన్, సి. ఆర్మీకి సంబంధించినటువంటి హెడ్ మీర్ బక్షి. బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ ఇన్ 1540 వాజ్ ఫాట్ బిట్వీన్ షేర్ షా అండ్ బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ 1540లో జరిగిందంట. వాళ్ళే చెప్పేస్తున్నారు. షేర్ షాకి మరియు ఎవరికి మధ్య జరిగింది? బాబరు, హుమయూను, అక్బరు, ఔరంగజేబు. ఆన్సరు హుమయూను. షేర్ షాకి హుమయూన్కి మధ్య జరిగింది. హూ వాజ్ అపాయింటెడ్ బై అక్బర్ యాజ్ హిజ్ కోర్ట్ మ్యూజిషియన్. కోర్టులో మ్యూజిషియన్గా అక్బర్ ఎవరిని నియమించారు? అబుల్ ఫజలు, మియాన్ తన్సేను, రాజా బిర్బలు, రాజా తొదర్మాలు. సో ఆన్సరు తన్సేను, ఫేమస్ మ్యూజిషియను. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ సెంట్ యాజ్ అన్ అంబాసిడర్ టు ద రాయల్ కోర్ట్ ఆఫ్ జహంగీర్ బై ద జేమ్స్ I, ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్? ఎవరిని కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ జహంగీర్ కోర్టుకి అంబాసిడర్గా పంపించారు ఇంగ్లాండ్ తరపున? జాన్ హాకిన్సు, విలియా టాడ్, సర్ థామస్ రో, సర్ వాల్టర్ రేలే. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, మనకి ఇంతకుముందు చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. సో దీనికి ఆన్సరు సర్ థామస్ రో. 5th క్వశ్చన్. ద కోర్ట్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్స్ యొక్క కోర్ట్ లాంగ్వేజ్, వాడుక భాష, కోర్టులో వాడే భాష ఏంటి? ఉర్దూ, హిందీ, అరబిక్, పర్షియను. సో ఆన్సరు పర్షియను. కోర్ట్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్స్ పర్షియన్ అంట. రామానుజాచార్య ఈజ్ రిలేటెడ్ టు. కింద ఇవ్వబడినటువంటి ఏ సిద్ధాంతాలకు సంబంధించి రామానుజాచార్య గారు ప్రపోజ్ చేయడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది? భక్తి, ద్వైతు, విశిష్టాద్వైతు, మొనోతిజము. సో ఆన్సరు విశిష్టాద్వైతు. అట్లనే శంకరాచార్యులు దేనికి సంబంధించి చేశారు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో రామానుజాచార్య గారు విశిష్టాద్వైతాన్ని నమ్మారు, సిద్ధాంతాన్ని. వెన్ డిడ్ ద గవర్నమెంట్ స్టార్టెడ్ ద కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీము? కేసీసీ, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే అందరికీ తెలిసింది. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది మనకి అడగడం జరిగింది పెట్టి ఇక్కడ. ఏప్రిల్ 1883, ఆగస్టు 1998, 1991, 1995. సో చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ దానికైతే మరీ 1853 అంటున్నారు. సో అదైతే ఖచ్చితంగా రాంగు. సో మనకి ఆన్సర్ చూసుకుంటే 1998 ఆగస్ట్, బి ఆప్షను. అప్పుడు మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ని స్టార్ట్ చేశాము. కస్తూరి కాటన్ అంటే ఏంటి? ఇండియాస్ ప్రీమియం కాటన్ బ్రాండు, జెనెటికల్లీ మాడిఫైడ్ వెరైటీ, పెస్ట్ రెసిస్టెంట్ హైబ్రిడ్ కాటన్ సీడ్స్, ఇండిజినియస్లీ డెవలప్డ్ బై పూసా, యాంటీ బ్యాక్టీరియల్ కాటన్ వెరైటీ. సో ఆన్సర్ ఇండియాస్ ప్రీమియం కాటన్ బ్రాండ్. కస్తూరి కాటన్ అంటే ఇండియాస్ ప్రీమియం కాటన్ బ్రాండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా సిస్టమ్ ఫ్లోస్ నార్త్వర్డ్?
నార్త్ సైడ్కి ఫ్లో అయ్యేటటువంటి ట్రిబ్యూటరీస్ ఏవి గంగాకి? కోసి, గాగ్రా, గంధక్కు, సోను. ఆన్సరు సోను. నార్త్ సైడ్కి ఫ్లో అవుతుందంట అది ఇచ్చిన వాటిల్లో. వాట్ ఈస్ ద మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ ద షుగర్ కేన్ క్రాప్? షుగర్ కేన్ క్రాప్కి సంబంధించి మెచ్యూరిటీ పీరియడ్ ఎంత? 2 months, 4 months, 6 months, 12 months. సో ఆన్సరు 12 months. వాట్ ఈస్ ద రెయిన్బో రెవల్యూషన్ రిలేటెడ్ టు? రీసెంట్గా మనం ఎల్లో చూసాం, బ్లూ చూసాం, గ్రీన్ చూసాం, వైట్ చూసాం. సో అన్నీ కూడా ఇంపార్టెంటే. రెయిన్బో రెవల్యూషన్ దేనికి సంబంధించినది? అగ్రికల్చర్ సెక్టారు, స్మాల్ ఇండస్ట్రీ సెక్టారు, ఐటీ సెక్టారు, మైనింగ్ సెక్టారు. సో ఆన్సరు అగ్రికల్చర్ సెక్టారు రెయిన్బో రెవల్యూషన్కి సంబంధించింది. ఏ జియో స్టేషనరీ శాటిలైట్ రివాల్వ్స్ రౌండ్ ద ఎర్త్ ఫ్రమ్? జియో స్టేషనరీ శాటిలైట్ మనం అక్కడికి పంపించినప్పుడు ఎర్త్ చుట్టూ ఏ రకంగా తిరుగుతుంది, ఏ డైరెక్షన్లో తిరుగుతుంది? ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్, నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్. సో ఆన్సరు వెస్ట్ టు ఈస్ట్. జియో స్టేషనరీ శాటిలైటు ఆ రకంగా రివాల్వ్ అవుతూ ఉంటుంది. RAM స్టాండ్స్ ఫర్ మనకి సైంటిఫిక్ రీసెర్చ్, టెక్నాలజీ ఇవన్నీ కూడా అడుగున్నారు సిలబస్లో. సో అందుకని ఇవి కూడా ఇంపార్టెంటు. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రియల్లీ అన్నాయింగ్ మెషిను, రీడ్ ఏ మాన్యువల్, రియల్ అబ్సల్యూట్ మెమరీ. సో సింపుల్గా పెట్టేయచ్చు. ర్యాము, రాము, CPU, ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ కూడా చూసుకోండి మీరు. వాట్ ఈజ్ హెలీనా విచ్ ఈజ్ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ? హెలీనా అనే ఒకదాన్ని మనం న్యూస్లో చూస్తున్నాం. అది ఏంటి? న్యూ వ్యాక్సిన్ క్యాండిడేటు, మిసైల్ సిస్టము, స్పేస్ క్రాఫ్టు, మార్స్ రోవరు. సో ఆన్సర్ బి, మిసైల్ సిస్టమ్ హెలీనా. వెన్ డిడ్ ద ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ స్టార్టెడ్? ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మన భారతదేశంలో? 1985, 70, 82, 1952. సో ఆన్సర్ సి, 1982లో మనకి స్టార్ట్ అయింది గైడెడ్ మిసైల్ ప్రోగ్రాము. దాని ద్వారా మనం అన్నీ కూడా మిసైల్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. విచ్ శాటిలైట్ ఈజ్ యూజ్డ్ బై దూరదర్శన్ ఫర్ ప్రొవైడింగ్ టెలివిజన్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియా? దూరదర్శన్ ఒక శాటిలైట్ ద్వారా నడుపుతూ ఉంటుంది. ఆ శాటిలైట్ పేరేంటి? ఇది కూడా అడుగున్నారు చాలాసార్లు. జీశాటు, ఇన్శాటు, IRNSS, కార్టోశాటు. సో ఆన్సరు బి, ఇన్శాట్. ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేది ఏంటి? నావిగేషన్ శాటిలైటా, స్పేస్ మిషనా, మార్స్ మిషను, జియో స్టేషనరీ శాటిలైటు. సో ఈ ఫుల్ ఫామ్ కనుక మీకు తెలిస్తే మీకు అర్థమైపోతుంది. రీజనల్ నావిగేషనల్ సర్వీసు. సో నావిగేషన్ 17th క్వశ్చన్కి నావిగేషన్ సర్వీసెస్. సో GPS లాగే మనం కూడా ఇండియా కూడా ఒకటి తయారు చేయడం జరిగింది, పంపించడం జరిగింది. ప్రజెన్స్ ఆఫ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ ఇన్ వాటర్ కాజెస్ బ్లూ బేబీ సిండ్రోమ్? వాటర్లో కింద ఇవ్వబడినటువంటి ఏవి కనుక మనకి ఎక్కువగా ఉంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అనే ఒక సిండ్రోమ్, ఒక వ్యాధి మనకి వస్తుంది. ఆప్షన్స్ సల్ఫేట్స్, క్లోరైడ్స్, కార్బోనేట్స్, నైట్రేట్స్. సో ఆన్సర్ నైట్రేట్స్. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఏమొస్తుంది? రికెట్స్, నైట్ బ్లైండ్నెస్, గాయిటరు, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సరు రికెట్స్. అట్లానే సి తక్కువ ఉన్నప్పుడు, ఏ తక్కువ ఉన్నప్పుడు, డి తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఎనర్జీ ఆఫ్ ఫుడ్ ఈజ్ మెజర్డ్ ఇన్? ఫుడ్ సంబంధించి ఎంత తింటే ఎంత ఎక్కుతుంది అనే దాన్ని ఏమంటారు? దేంతో కొలుస్తారు? క్యాలరీసు, సెల్సియస్, కెవిన్, పాస్కల్. సో ఈజీగా పెట్టేయచ్చు. మనం ప్రతి దాంట్లో ఏమన్నా తీసుకున్నా కానీ దాని వెనక పక్కే ఉంటుంది పలానా క్యాలరీస్ దీంట్లో ఉంటుంది ఎనర్జీ అని చెప్పి. సో ఎనర్జీని మనము క్యాలరీస్తో కొలుస్తాము. గ్రేట్ ఆస్ట్రోనామికల్ కంజంక్షన్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద రీసెంట్ న్యూస్ ఈజ్ ద క్లోజర్ అపియరెన్స్ ఆఫ్ విచ్ 2 ప్లానెట్స్? మనకి ఏ 2 ప్లానెట్స్ దగ్గరగా వచ్చేసరికి మనకి గ్రేట్ ఆస్ట్రోనామికల్ కంజంక్షన్ అనే ఒకదాన్ని మనం అంటారు. జూపిటర్, సాటర్న్, వీనస్. జూపిటర్ అండ్ వీనస్, మెర్క్యూరీ అండ్ వీనస్. సో ఆన్సర్ చూసుకుంటే జూపిటర్ అండ్ సాటర్న్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్డ్ బై ఇండియా ఇండిజీనియస్లీ? అంటే కేవలం ఇండియాలోనే తయారైంది, మొత్తం కూడా ఇక్కడ తయారైంది.
సో ఇండిజినియస్లు అంటే అది లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ వెహికల్ ఏంటి తేజాసు, బ్రహ్మోసు, చేతక్కు, ఆస్త్ర. సో తేజాసు ఎనీమియా అక్కర్స్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ఎనీమియా కింద ఇవ్వబడినటువంటి ఏ డెఫిషియన్సీ ద్వారా కొరత ద్వారా ఏర్పడుతుంది? నియాసిను, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లేవిను, థయామిను. సో ఆన్సర్ ఈజ్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల మనకి ఎనీమియా ఏర్పడుతుంది. గోల్డెన్ రైస్ హ్యాస్ ద హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ విటమిన్ ఏ, బి, సి, కే. గోల్డెన్ రైస్లో హైయెస్ట్ క్వాంటిటీ మనకి ఏముంటుంది? విటమిన్ ఏ. డెఫిషియన్సీ ఆఫ్ విచ్ మినరల్ కాజెస్ గాయిటర్? ఏ మినరల్ లోపం వల్ల మనకి గాయిటర్ వస్తుంది? మెగ్నీషియము, కాల్షియము, అయోడిను, సల్ఫరు. అయోడిను. సో మనం బయాలజీకి సంబంధించి విటమిన్స్, బ్లడ్ గ్రూప్స్, రకరకాల వైరసెస్ ఇవన్నీ కూడా కవర్ చేస్తూనే వస్తున్నాము. ప్రతి దాంట్లో మనం కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాము. ఆల్ అరౌండ్ కాంప్రహెన్సివ్ కవరేజ్ మనం ఇస్తూనే ఉన్నాము ఈ యొక్క సిరీస్లో కూడా. సో ఇక్కడితో మనకి 12 పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాము 13 దాంట్లో. సో మీరు ఇవన్నీ కూడా ఈ మొత్తం మీద కూడా మీరు జస్ట్ ఏదో కొన్ని మాత్రమే రాంగ్ పెట్టి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో మాత్రం సపరేట్గా రాసుకోండి. అవి మళ్ళీ చూసుకుంటూ ఉండండి, రివిజన్ చేసుకుంటూ ఉండండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. సో కీప్ గోయింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమేజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. మీకు వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. సో అలానే టెస్ట్ సిరీస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.